హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8th యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 8 వీడియో చూస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పు నీటి కయ్య జంతువులలో నీటి సంబంధ అనుకూలనాలు. ఉప్పు నీటి కయ్య జంతువులు స్థూల లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఉప్పు నీటి కయ్య జంతువులు స్థూల లవణీయత అంటే ఎక్కువ లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి. అటువంటి జంతువులను వ్యాపిత లవణీయ జంతువులు అంటారు. అధిక లవణీయత అంటే స్థూల లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగి ఉండే జంతువులను వ్యాపిత లవణీయ జంతువులని, అటువంటి వ్యత్యాసాలకు తట్టుకోలేని వాటిని మిత లవణీయ జంతువులని స్టీనోహాలైన్ అని అంటారు. వ్యాపిత లవణీయ జంతువులని యూరిహాలైన్ అని అంటారు. సాల్మన్ హిల్సా చేపలని ఎనాడ్రోమస్ చేపలు అంటారు. సాల్మన్ హిల్సా చేపలని ఏమంటారు? ఎనాడ్రోమస్ చేపలు అంటారు. ఎనాడ్రోమస్ చేపలు అంటే ఏంటి? ప్రజననం కోసం సముద్రం నీటి నుంచి మంచి నీటిలోనికి వలస వెళ్తాయి. ప్రజననం అంటే సంతానోత్పత్తి కోసం అనమాట. సంతానోత్పత్తి ప్రజననం కోసం సముద్రపు నీటి నుంచి మంచి నీటిలోనికి వలస వెళ్తాయి. సాల్మన్ హిల్సా అనే చేపలు ఎనాడ్రోమస్ చేపలు. యాంగ్విల్లా బెంగలెన్సిస్ అనేది ఒక కెటాడ్రామస్ చేప. ఇది ప్రజననం కోసం నదుల నుంచి సముద్రాల్లోనికి వలస వెళ్తుంది. యాంగ్విల్లా బెంగలెన్సిస్ అనేది ఒక కెటాడ్రామస్ చేప. ఇది నదుల నుంచి సముద్రాల్లోనికి వలస వెళ్తుంది. నీటి లవణీయ మార్పులకు అనుగుణంగా ఈ చేపలలోని రక్తకేశ నాళికాగుచ్చ మూత్రపిండాలు సర్దుబాటు చేసుకుంటాయి. క్లోరైడ్ కణాలు పరిస్థితిని బట్టి లవణాలను విసర్జించే లేదా గ్రహించే అనుకూలనం చెంది ఉంటాయి. నదులలోకి ప్రవేశించగానే సాల్మన్ చేపలు ఎక్కువ నీటిని తాగడం ద్వారా వాటి దేహద్రవ్యాల గాఢత పరిసర నీటి గాఢతతో సమానంగా ఉంటుంది. సాల్మన్ చేపలు ఎక్కువ నీటిని తాగడం ద్వారా వాటి దేహద్రవ్యాల గాఢత పరిసర నీటి గాఢతతో సమానంగా ఉంటుంది. నెక్స్ట్, భూచర జీవనానికి నీటి సంబంధ అనుకూలనాలు. బాహ్యంగా లభించే నీటి వనరు లభ్యం కాకపోతే, బాహ్యంగా లభించే నీటి వనరు అంటే ఇక్కడ భూమి మీద కూడా కొన్ని ప్రాంతాలలో అంటే ఎడారుల్లో నివసించే జీవులకి కానీ వాటికి లభించవు. అటువంటి ప్రాంతాలలో బతికే జీవులు కొన్ని అనుకూలనాలని చెంది ఉండాలి. బాహ్యంగా లభించే నీటి వనరు లభ్యం కాకపోతే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉత్తర అమెరికా ఎడారులలోని కంగారు ఎలుక ఎక్కడుంటుంది? కంగారు ఎలుక ఉత్తర అమెరికా ఎడారులలో ఉంటుంది. ఉత్తర అమెరికా ఎడారులలో కంగారు ఎలుక కావలసిన నీటి అవసరాన్ని దేహంలోని కొవ్వుని ఆక్సీకరణం చేయడం ద్వారా తీర్చుకుంటుంది. దేహంలోని కొవ్వుని ఆక్సీకరణ చేయడం ద్వారా తీర్చుకుంటుంది. అంటే ఈ ప్రక్రియలో నీరు ఒక ఉపోత్పాదితం. అంతేకాకుండా కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ చర్య వలన విసర్జన ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? కంగారు ఎలుక కావాల్సిన నీటిని అవసరాన్ని దేహంలోని కొవ్వుని ఆక్సీకరణ చేస్తుంది. కొవ్వుని ఆక్సీకరణ చేయడంలో ఉపోత్పాదితంగా వాటర్ అనేది విడుదలవుతుంది అనమాట. అలాగా కంగారు ఎలుక తన యొక్క అవసరాన్ని తీర్చుకుంటుంది. మరొక విధానం ఏంటంటే కంగారు ఎలుక అధిక గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. మరొక అనుకూలనం, అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ చర్య వలన విసర్జన ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది. ఇవి ఏంటి? ఉత్తర అమెరికా ఎడారుల్లో నివసించే కంగారు ఎలుక యొక్క అనుకూలనాలు అనమాట. మొదటి అనుకూలం ఏంటి? కొవ్వుని ఆక్సీకరణ చేయడం ద్వారా తీర్చుకుంటుంది. కొవ్వుని ఆక్సీకరణ చేస్తే నీరు అనేది ఉపోత్పాదికంగా బై ప్రోడక్ట్గా విడుదలవుతుంది. అంతేకాకుండా కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ చర్య వలన విసర్జన ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది. నెక్స్ట్, మొక్కలలో ఉదాహరణలు. అనేక ఎడారి మొక్కలలో పత్రం ఉపరితలంపై మందమైన అవబాసిని ఉంటుంది. పత్రరంధ్రాలు లోతైన గుంతలలో ఉంటాయి. ఇలా ఉండడం వల్ల బాష్పశాఖం ద్వారా వెలికిపోయే నీరు శాతం తగ్గుతుంది. వీటిలో ఒక ప్రత్యేకమైన కిరణజన్య సంయోగ క్రియా పదం ఉండడం వలన పగటి వేళలో పత్రరంధ్రాలు మూయబడి ఉంటాయి. ఓపెన్షియా లాంటి కొన్ని ఎడారి మొక్కలలో పత్రాలు ఉండవు. నీటి నష్టాన్ని తగ్గించడానికి పత్రాలు క్షీణించి ముళ్ళుగా ఏర్పడతాయి.
ఓపెన్షియా లాంటి కొన్ని ఎడారి మొక్కల్లో పత్రాలు ఉండవు. నీటి నష్టాన్ని తగ్గించి పత్రాలు క్షీణించి నీటి నష్టాన్ని తగ్గించడానికి ఇక్కడ ఓపెన్షియాలో ఒక అనుకూలనం చెందింది. ఏ విధంగా అనుకూలనం చెందింది? పత్రాలు క్షీణించి ముళ్ళుగా ఏర్పడితే ఓపెన్షియాలో కిరణజన్య సంయోగ క్రియ అణచబడిన కాండాల ద్వారా నిర్వహించబడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ వేటి ద్వారా జరుగుతుంది? ఓపెన్షియాలో అణచబడిన కాండాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాంఫోర్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు క్రాసులేరియన్ యాసిడ్ మెటబాలిజం పదం. క్యాంఫోర్ అన్నారు కదా, అంటే ఇక్కడ క్యాంఫోర్ అన్నారు కదా, ఈ క్యాంఫోర్ అంటే ఏంటి? క్యాంఫోర్ అని ఎడారి మొక్కల్లో జరుగుతుందన్నమాట. అది ఆ మెటబాలిజం పదం క్రాసులేరియన్ యాసిడ్ మెటబాలిజం పదం అనమాట. క్యాంఫోర్ అంటే క్రాసులేరియన్ యాసిడ్ మెటబాలిజం పదం. నెక్స్ట్ పారా. మృత్తిక సాయిల్. వివిధ ప్రాంతాలలోని మృత్తిక స్వభావం లక్షణాలు శీతోష్ణ స్థితి శైథిల్య క్రియ మీద ఆధారపడి మారుతూ ఉంటాయి. శైథిల్య క్రియ అంటే ఏంటి? భూ ఉపరితలం పైన కానీ దగ్గర కానీ ఉన్న బండరాళ్ళు గాలి నీరు మొదలైన వాటి చర్య వలన శిథిలమై మృత్తికగా ఏర్పడే విధానాన్ని వివరించే ఉమ్మడి పదం. భూ ఉపరితలం పైన కానీ దగ్గర కానీ ఉన్న బండరాళ్ళు గాలి నీరు మొదలైన వాటి చర్య వలన శిథిలమై మృత్తికగా ఏర్పడే విధానాన్ని వివరించే ఉమ్మడి పదం శైథిల్య క్రియ అంటే. ఇక్కడ ఏంటి? మృత్తిక. వివిధ ప్రాంతాలలోని మృత్తిక స్వభావం లక్షణాలు శీతోష్ణ స్థితి శైథిల్య క్రియ మీద ఆధారపడి మారుతూ ఉంటాయి. మృత్తికలో వివిధ లక్షణాలైన మృత్తిక సంఘటన, రేణువుల పరిమాణం, రేణువుల కూడిక, మృత్తికలోకి నీరు దిగడం మొదలైనవి నీటి నిల్వను నిర్ధారిస్తాయి. అయితే మృత్తికలో వివిధ లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఉంటాయి కదా. మృత్తిక యొక్క సంఘటన, రేణువుల పరిమాణం, రేణువుల కూడిక, మృత్తికలోని నీరు దిగడం మొదలైనవి నీటి నిల్వను నిర్ధారిస్తాయి. వీటితో పాటు మరికొన్ని అంశాలైన pH, ఖనిజ సంఘటన మొదలైనవి ఏ ప్రాంతంలోనైనా మొక్కల సమూహాన్ని నిర్ణయిస్తాయి. అంతేకాకుండా ఈ మృత్తిక విషయానికి వస్తే ఇంకా మృత్తికలో ఈ మృత్తిక సంఘటన, రేణువుల పరిమాణం, రేణువుల కూడిక, మృత్తికలోకి నీరు దిగడం వంటి నీటి నిల్వను చేసే లక్షణాలే కాకుండా మరికొన్ని ఇతర అంశాలు ఉన్నాయి మృత్తికకు సంబంధించి. మృత్తిక యొక్క pH, మృత్తికలో ఉండే ఖనిజ సంఘటన మొదలైనవి ఏ ప్రాంతంలోనైనా మొక్కల సమూహాన్ని నిర్ణయిస్తాయి. ఇది తిరిగి ఆ ప్రాంతంలో నివసించగలిగే జంతువులను ఆజ్ఞాపిస్తుంది. అదేవిధంగా జల పరిసరాలలోని అవసాదం లక్షణాలు అగాధ జంతువుల రకాలను నిర్ధారిస్తుంది. జల పరిసరాల్లోని అవసాదం సెడిమెంట్ లక్షణాలు అగాధ బెండిక్ అంటే అడుగు భాగాన ఉండే జంతువుల రకాలని నిర్ధారిస్తుంది. నెక్స్ట్ పీడనం మహాసముద్రం లోతుతో పాటు మారే మరొక కారకం. పీడనం అనేది మహాసముద్రం లోతుతో పాటు మారే మరొక కారకం. భూతలంపై ఉన్న జంతువులు సముద్ర మట్టం వద్ద ఉన్న పీడనం కంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ పీడనం ఎదుర్కొంటాయి. పీడనాన్ని కనుక మనం చూసినట్లయితే పీడనం మహాసముద్రం లోతుతో పాటు మారే మరొక కారకం. భూతలంపై ఉన్న జంతువులు సముద్ర మట్టం వద్ద ఉన్న పీడనం కంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ పీడనం ఎదుర్కొంటాయి. అంటే గాలి కంటే నీరు బరువుగా ఉంటుంది. అందువలన సాగర జంతువులు భూచర జంతువుల కంటే ఎక్కువ పీడనానికి లోనవుతాయి. సాగర జంతువులు భూచర జీవుల కంటే ఎక్కువ పీడనానికి లోనవుతాయి. నీటిలో ప్రతి 10 మీటర్ల లోతుకు ఒక అట్మాస్ఫియర్ పీడనం ఎక్కువ అవుతుంది. నీటిలో ఎన్ని మీటర్ల లోతుకు ఒక అట్మాస్ఫియర్ పీడనం ఎక్కువ అవుతుంది? 10 మీటర్ల లోతుకు ఒక అట్మాస్ఫియర్ పీడనం ఎక్కువ అవుతుంది. జంతువులు ఈ విధమైన తీవ్ర పరిసరాలలో జీవించడానికి అత్యధిక స్థాయి జీవరసాయన అనుకూలనాల్ని ఏర్పరచుకుంటాయి. ఈ విధమైన తీవ్ర పరిసరాల్లో జీవించడానికి జంతువులు అత్యధిక స్థాయి జీవరసాయన అనుకూలనాల్ని ఏర్పరచుకుంటాయి. కొన్ని జంతువులు శరీర ధర్మ అనుకూలనాన్ని ఏర్పరచుకుని ఒత్తిడి కలిగిన సందర్భాలలో త్వరితంగా స్పందిస్తాయి. కొన్ని జంతువులు శరీర ధర్మ అనుకూలనాన్ని ఏర్పరచుకొని ఒత్తిడి కలిగిన సందర్భాలలో త్వరితంగా స్పందిస్తాయి. సాగర మట్టాన్ని నుంచి అత్యంత ఎత్తైన ప్రదేశం. అత్యంత ఎత్తైన ప్రదేశం 3500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల మనాలి. సాగర మట్టం నుంచి అత్యంత ఎత్తైన ప్రదేశం
మనాలి ఉంది కదా, ఇది ఎంత ఎత్తులో ఉంది? 3500 మీటర్లు ఎత్తులో ఉంది. అక్కడ మనాలికి దగ్గరలోని రోహటాంగ్ పాస్, టిబెట్లోని మానస సరోవరం వెళ్తే ప్రతివారు ఎక్కడ మనాలికి దగ్గరలో ఉండే రోహటాంగ్ పాస్, అదేవిధంగా టిబెట్లోని మానస సరోవరం, ఈ ప్రదేశాలు ఎంత ఎత్తులో ఉన్నాయి? 3500 మీటర్లు ఎత్తులో ఉన్నాయి. మనాలికి దగ్గరలో ఉండే రోహటాంగ్ పాస్, మానస సరోవరం అవి ఎంత సాగర్ మట్టాన్ని నుంచి ఎంత ఎత్తున్నాయి? 3500 మీటర్లు ఎత్తున్నాయి. అక్కడికి వెళ్తే ప్రతివారు ఆల్టిట్యూడ్ సిక్నెస్కి లోనవుతారు. వీటి లక్షణాలు నాజియా. ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే ఎక్కడెక్కడికి వెళ్తే మనాలికి దగ్గరలో ఉన్న రోహటాంగ్ పాస్, అదేవిధంగా మానస సరోవరం ఎక్కడుంది? టిబెట్లో ఉంది. ఈ రెండు ప్రదేశాలు ఎంత ఎత్తులో ఉన్నాయి? సాగర్ మట్టానికి 3500 మీటర్లు ఎత్తులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆల్టిట్యూడ్ సిక్నెస్కి గురవుతారంట. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే ఏంటి? నాజియా, అలసట, నీరసించడం, అసాధారణ హృదయ స్పందన మొదలైనవి. దీనికి కారణం ఎత్తైన ప్రదేశంలో అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం, శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లభ్యం కాకపోవడం. ఆల్టిట్యూడ్ సిక్నెస్ని క్రమంగా వాతావరణానుకూలత ద్వారా అధిగమించవచ్చు. రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, శ్వాసక్రియ రేటును పెంచడం మరియు హిమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది. మన శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేసుకుంటుంది. ఎలాగా? ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, శ్వాసక్రియ రేటును పెంచడం మరియు హిమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేసుకుంటుంది. మన శరీరం కూడా కొన్ని అనుకూలనలు చెందుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, శ్వాసక్రియ రేటుని పెంచడం, హిమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. బయాలజీ ఫర్ డిఎస్సి.